స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు, త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకవైపు ఏమో మార్కెట్లు ఆల్ టైమ్ హై వెళ్తున్నాయి, ఇంకొక రోజు ఏమో మార్కెట్లు పడుతున్నాయి. ఏంటి అసలు ఓవరాల్గా మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంది? అండ్ మార్కెట్లో కూడా కరెక్షన్స్ రావచ్చు అంటూ కూడా మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? యాక్చువల్గా మార్కెట్ అయితే కొంతమంది పడచ్చు అంటున్నారు. కొంతమంది ఏంటంటే స్టేబుల్ గవర్నమెంటే మళ్ళీ రాబోతుంది కాబట్టి అన్ని సర్వేలు చెప్తుంది ఏంటంటే అదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇండియాకి ఒక మంచి ఫేజ్లో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దాకా పడకపోవచ్చు అని అంటున్నారండి. యాక్చువల్గా నాకు ఇది మనం గత 20 yearsగా ఈ ఫీల్డ్లో ఉన్నాము. చాలాసార్లు మార్కెట్ పట్టడం చూసాము, పెరగడం చూసాము. సాధారణంగా అందరూ అడిగే క్వశ్చన్ 2014లో కావచ్చు, అప్పుడు కూడా అసలు మార్కెట్ ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది నన్ను చాలా క్వశ్చన్ అడుగుతారు. ఈ మార్కెట్ పట్టడం ఏంటి, పెరగడం కొలాప్స్ ఏంటి? నేను ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి ఉన్నాడండి. అతను ఏం చేశాడంటే 3 అంతస్తులు కట్టాడు. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 3 పోర్షన్లు చేశాడు అనుకుందాం. సో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఒకటే పోర్షన్, పైన ఓనర్ ఆయనే ఉంటాడు. ఈ కింద 3 పోర్షన్ల మీద ఆయనకి 10,000 అద్దె వస్తుందండి. అంటే కింద 30,000 అద్దె వచ్చింది. ఈ మధ్యలో ఒకటే పోర్షన్ చూసారా, అది 20,000 అద్దె ఇచ్చాడు. సో 20,000, ఈ కింద 30,000, పైన ఫస్ట్ ఫ్లోర్ 20,000, మొత్తం 50,000 నెలకి అద్దె వస్తుంది. అలా హ్యాపీగా ఘటన అవుతున్నాడు. సడన్గా మధ్యలో 20,000 అద్దె ఇచ్చే అతను నేను ఖాళీ చేస్తున్నాను సార్ అని వెళ్ళిపోయాడు. ఇల్లు ఖాళీ. అప్పుడు నష్టం ఎంత ఆయనకి? 20,000 నష్టం వచ్చింది. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చేంత వరకు ఆ 20,000 నష్టమే ఆయనకి. సరే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎవరైనా వస్తారు, ఆ 20,000కి అద్దెకిస్తాడు, మళ్ళీ ఆయన బ్యాంక్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఎగ్జాంపుల్లో ఈ 20,000 ఇచ్చే ఉన్నాడు కదా టెనెంట్, వాళ్ళు FIIs అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనమాట. ఈ కింద 3 పోర్షన్లు చూసారా, ఒక 10,000 ఇచ్చేవాళ్ళు ఏమో రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు. ఒక పోర్షన్లోనేమో మనకి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అంటే చూడండి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ కేటగిరీ ఉంటారు. ఇంకో పోర్షన్లో ఏంటంటే ఈ జనరల్గా ఏంటంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అధిక లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు చూడండి యూలిప్స్ పాలసీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా యూలిప్ పాలసీలు ఉంటాయి, వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ ఇంతకాలం ఇండియాలో జరిగింది ఏంటంటేనండి, ఈ ఫారినర్స్ మధ్యలో 20,000 రూపీస్ ఉన్న వాళ్ళు చూసారా, అది ఫారినర్స్. ఒకప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, మార్కెట్ పడిపోయేది, మళ్ళీ ఎప్పుడుకో వచ్చేవాళ్ళు, మళ్ళీ మార్కెట్ పెరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే చూస్తుంటే ఈ ఫారినర్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్సే బాగా నాలెడ్జ్ పెంచుకొని, ఎస్పెషల్లీ ఈ కోవిడ్ తర్వాత అండి ఈ మనకి యాప్స్ వచ్చాయి, మంచి యాప్స్, జీరోదా కావచ్చు, ఒక గ్రో యాప్ కావచ్చు, వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మంచి అవేర్నెస్ తీసుకొచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, SIPs అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయి. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ ఫారినర్స్ వెళ్ళిపోయినా కూడా పైన మనం కూడా ఆక్యుపై చేసాం. సో ఈ పై ఫ్లోర్లో కూడా మనమే కూర్చున్నాం కాబట్టి మనకి అసలు ఈ మార్కెట్ పట్టని చూడట్లా. ఇప్పుడు చూడండి సిటిజన్స్ 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళేమో బార్డర్లో ఉంటారు, సెక్యూరిటీ సోల్జర్స్ లాగా. ఇంకోళ్ళు మనలాగా సిటిజన్స్, జనరల్ సిటిజన్స్ ఉంటారు. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో లాస్ట్ 3 years నుంచి చూస్తే చాలా టైమ్స్ పడాలి, చాలా కరెక్షన్స్ రావాల్సింది, కరెక్షన్స్ రావట్లా. ఎందుకంటే మనమే SIP రూపంలో 25,000 కోట్లు పంప్ చేస్తున్నాం మార్కెట్లోకి. అలా అంత రీటైల్ మార్కెట్లో, ఇండస్ట్రీలో ఎప్పుడైతే పంప్ అవుతుందో ఎవ్రీడే మనకి ఎవ్రీ మంత్, సో మనకి మార్కెట్లో పట్టడం అనేది జరగట్లేదు. కరెక్షన్ వస్తుంది అనుకుంటున్నాం, 1000 పాయింట్స్ పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేనే 700 పాయింట్స్ పెరిగిపోతుంది. పడ్డా కూడా దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే పడిపోతే జనాలు భయపడి ప్యానిక్ అయిపోయి విత్డ్రా చేసేవాళ్ళు. అలాంటి మైండ్ సెట్ కాస్త పడితే ఇది ఒక ఆపర్చునిటీగా భావించి మళ్ళీ టాప్అప్ చేస్తున్నారు. సో అట్లాంటి టైంలో ఇండియాలో కరెక్షన్స్ అనేవి కొంచెం రావడం తక్కువే అనిపిస్తుందండి. ఒకవేళ వచ్చినా కూడా స్వల్పంగా ఒక 3-4 డేస్కి ఉంటుంది, మళ్ళీ వెంటనే ర్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్, మీకు LIC ఐడియా ఉంది కదండి. LICకి ఒక దీపం ఉంటుంది, 2 చేతులు ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ ఒక దీపం అయితే ఈ జీరోదా ఒక చెయ్యండి, ఈ గ్రో యాప్ ఒక చెయ్యి. వీళ్ళిద్దరు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే అవేర్నెస్ తీసుకొచ్చి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి, ETFs గురించి అవేర్నెస్ తీసుకొచ్చి, ట్రేడింగ్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి, చాలా సోల్జర్స్ లాగానే వీళ్ళు కాపాడుతుందని చెప్పచ్చు. ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేసి ఈ స్టాక్ మార్కెట్ పడిపోకుండా కాపాడుతున్నారు. ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ వాళ్ళు సోల్జర్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇండెక్స్
లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అర్థం ఏంటి, అది పడిపోకుండా వీళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని పైకి లేపుతున్నారు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇండెక్స్ ఫండ్స్లో ఇస్తున్నంత కాలం కూడా ఈ అవేర్నెస్ ఎప్పటిదాకా ఉంటుంది, 2030 దాకా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ అంతా ట్యూన్ అయిపోయారు, లాంగ్ టర్మ్ ట్యూన్ అయిపోయారు. ఇప్పుడు నేను ఎవరికన్నా అడుగుతున్నాం మార్కెట్లో, సార్ ఇప్పుడు కొంచెం రిస్కీగా ఉంది మార్కెట్, రిడెంప్షన్ చేద్దామా అంటే వద్దు అంటే ఏం చేయకండి, రిడెంప్షన్ కావాలంటే ఇంకో 10 లక్షలు నేనే వేస్తాను అంటున్నారు. సో ఎట్లాంటి సిటిజన్ అంటే వాళ్ళ సైకాలజీ ఎలా మారిపోయింది అంటే ఇన్వెస్టర్స్ది, పడిపోదు వాళ్ళు పడ్డా కూడా మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న థాట్లో ఉన్నారు. కాబట్టి యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది మార్కెట్ కూడా ఇన్వెస్టర్స్కి. సో ఇప్పుడు మనకి చాలా మంది చెప్తున్నారండి, ఇప్పుడు జిరోదా కామత్ కావచ్చు, లేకపోతే మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఈ ట్రేడింగ్లో లాభాలు అయితే రావట్లేదు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. సో తక్కువ లాభాలతో కూడా జనాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, త్యాగం చేసి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి సైకాలజీ ఉన్నప్పుడు ఏంటంటే, హ్యూమన్ సైకాలజీ ఉన్నప్పుడు ఇది ఒక స్ట్రాంగ్గా మనం తీసుకొని మార్కెట్ అయితే దగ్గర ఒక 7 years దాకా అయితే పడదండి. మంచి 2030కి అయితే ఆల్మోస్ట్ 1 lakh టచ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ఏంటంటే బుల్ రన్నే ఉంది ముందు. కాబట్టి దీన్ని మనం మంచి అవకాశంగా తీసుకొని ఒక మంచి స్మాల్ కేసెస్లోను పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాభాలు పొందడం బెస్ట్ అని చెప్తున్నానండి. ఇప్పుడైతే మార్కెట్ పరిస్థితి సూచనలు అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ.